బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్తాం. సమాజ్వాదీ పార్టీ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి డాక్టర్ జాలాది విజయ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఎల్ఐసి సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి దక్షిణ అభ్యర్థి ఎల్లాజితో కలిసి పూలమాల వేసి నివాళి అర్పించారు. వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదిస్తే విశాఖ వాణిని పార్లమెంట్లో వినిపిస్తానంటున్న డాక్టర్ జాలాది విజయతో మా బ్యూరో చీఫ్ చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. సమాజ్వాదీ పార్టీ విశాఖ ఎంపీ అభ్యర్థి జాలాది విజయ్ గారు పెద్ద ఎత్తున విశాఖ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డాక్టర్ జాలాది విజయ్ గారు మనతో ఉన్నారు. మేడం, ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏ ఏరియాలు తిరిగారు మీరు? ఎక్కడ ప్రచారం చేశారు? అందరికీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన రాజ్యాంగ నిర్మాత 133వ జయంతి సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా, నా జాతికి అందరికీ కూడా జై భీములు తెలియజేసుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము నార్త్ నియోజకవర్గం మొత్తం కూడా 4 స్టాచ్యూలకు అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళి నివాళులు అర్పించడం జరిగింది. అంతేకాకుండా మేము ఆ పనిలోనే ఈ నియోజకవర్గం వచ్చి డాబా గార్డెన్స్ దగ్గర బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి మేము మా ఎల్ఐజీ గారు, సౌత్ నియోజకవర్గ అభ్యర్థి మా ఎల్ఐజీ గారు అందరం కూడా జై భీములు తెలియజేసుకుంటున్నాం. అంతేకాకుండా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు 133వ జయంతి తెలియజేసుకుంటున్నామంటే దానికి ప్రధాన కారణం ప్రపంచం సైతం కూడా, ప్రపంచ దేశాలు భారతదేశం వైపు ఆశతో చూస్తున్నాయి, గర్వంగా చూస్తున్నాయి అంటే దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం. అంతేకాకుండా ఈరోజు మా మహిళలం అయ్యుండి మేము ఇలా నిలబడి మాట్లాడగలుగుతున్నామంటే దానికి ప్రధాన కారణం మాకు రిజర్వేషన్ కోసం తన న్యాయశాఖ వృత్తికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఆ విధంగానే మేము బాబాసాహెబ్ అంబేద్కర్కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఈరోజు ధైర్యంగా మేము ముందు నిలబడి ఇలా మేము వస్తున్నామంటే ఈరోజు నిలబడి మాట్లాడగలిగే ఈ స్థితిని, ఈ ఆత్మస్థైర్యాన్ని మాకు ఇచ్చిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అన్ని రంగాల సముఖంగా మేము జై భీములు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భీమ్, జై భీమ్. జై అంబేద్కర్ 1891లో జన్మించారు. ఆయన కులమత భేదాలు లేకుండా కలిసిమెలిసి ఉండాలని ఎన్నో రాజ్యాంగం స్థాపించిన అంబేద్కర్ గారు ఈరోజు మణిపూర్లో ముస్లిం మహిళలకి గుడ్డలు ఊడదీసి రోడ్డు నడిపిస్తుంటే అందరూ కలిసిమెలిసి ఉండండి అని అంబేద్కర్ గారు చెబితే ఈ మోడీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఒక ఆడవాళ్ళ మహిళని గుడ్డలు లేకుండా రోడ్డు నిలదీసే ముద్దాయిలకి ఆహ్వానం ఇచ్చి బెయిల్ మీద రప్పించి మా ముస్లిం సోదరులు, ముస్లిం మహిళలు కూడా ఎక్కడ లేకుండా క్యాస్ట్ వేరుగా క్యాస్ట్లు డివైడ్ చేసి, గతంలో ఒక ఎస్సీ క్యాస్ట్ అంటే ఊరి చివర ఉండేవారు, ఒక ఎస్టీ అంటే ఊరవతలు ఉండేవారు. అంబేద్కర్ గారు ఏం ప్రకటించారు? కలిసిమెలిసి ఉండండి, కలిసిమెలిసి బతకండి, మనం భేదాలు లేకుండా ఉండండి అని జీవించారు. అలా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు మాట విలువ లేకుండా ఈ రాజకీయ నాయకులు వచ్చి క్యాస్ట్ల పేరుతో, ఇరోగేల పేరుతో సమాజాన్ని వేరు చేస్తూ వేరు ముక్కలు చేస్తున్నారు ఈ నాయకులందరూ కలిపి. అంబేద్కర్ గారి ఆశయాన్ని ఏది నెరవేర్చట్లేదు. అంబేద్కర్ గారి ఆశయం నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్. అదే సమాజ్వాదీ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఈ రోజున విశాఖ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రసార కార్యక్రమం జోరుగా నిర్వహిస్తున్నట్లు డాక్టర్ జాలాది విజయ్ చెప్పారు. కెమెరా పర్సన్ గాలితో చిట్టిబాబు ఎల్టీవీ విశాఖ నుంచి.